చెప్పు లేదు రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడిగా ఐక్య పోరాట అధ్యక్షుడిగా ఈరోజు శుభపరిణామం. ఎందుకంటే రాయలసీమ బలిజలలో చాలా బాధపడుతూ తెలుగుదేశం పార్టీలో గౌరవం దక్కలేదని చెప్పి చాలా బాధపడుతున్న సమస్య సందర్భంలో ఈరోజు మా బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఈరోజు రాష్ట్ర జాతీయ అధ్యక్షునిగా ఉపాధ్యక్షునిగా ఇవ్వడం చాలా శుభపరిణామము. బలిజలలో చాలా అసంతృప్తి మీ ద్వారా, మీ మీడియా ద్వారా రాయలసీమ బలిజలను దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ 29 చాలా సీట్లు అదే పాత విధంగానే జరుగుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బాబు గారు, పెద్దబాబు గారు అయితేనేమి, చిన్నబాబు గారు అయితేనేమి కంపల్సరిగా బలిజలను కూడా దగ్గర తీసుకొని ఇలాంటి పదవులు కానీ మాకు ఒక స్థానం కల్పిస్తా పోతే రాయలసీమ జిల్లాలో కొత్త దాంట్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా డిప్యూటీసీలు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, కార్పొరేషన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, తర్వాత ఉప చైర్మన్లు కానీ ఏదైనా కానీ మాకు మా కులానికి ఇస్తారని చెప్పి ఒక ఆశాభావం కూడా దృష్టికి తీసుకెళ్తున్నాము చాలాసార్లుగా. ఈరోజు హరిప్రసాద్ గారికి కూడా మాకు కూడా హరిప్రసాద్ కూడా మీ గారికి కూడా మీ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు చెబుతూ అలాగే ప్రభుత్వం మమ్మల్ని మా బలిజ సామాజిక వర్గాన్ని అంతా ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరకు తీసుకొని మాకు న్యాయం చేయగలిగితే కంపల్సరిగా 29లో ఖచ్చితంగా ఎన్ని సీట్లు వచ్చినాయో దానికన్నా ఇంకా 2 సీట్లు ఎక్కువ వచ్చేటట్లు మేము కూడా స్వయంగా తిరుగుదామని చెప్పి కూడా అనుకున్నాము. ఈ విషయంగా ప్రభుత్వం దృష్టి కూడా మీ ద్వారా తీసుకెళ్తాం. క్యాడర్ చెప్పిన రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షుడిగా 28 ఏళ్ళగా కులంలో తిరుగుతూ మేరా వెంకట్రావు గారితో సన్నిహితంగా, పిల్లగారి వెంకటేశ్వరరావు గారితో సన్నిహితంగా, తర్వాత నారాయణ స్వామి గారిని కూడా రాష్ట్రానికి నేను పరిచయం చేసిన వ్యక్తిగా, తర్వాత ఆ విధంగా మొత్తం ఈ రోజు కూడా జొన్న రొట్టె పప్పుని రూపాయి రొట్టె పప్పు పెట్టి ప్రజలకు సర్వీస్ చేసిన వ్యక్తిగా నా సలహాలు కూడా చాలా పగడ్బందీగా ఉండేటట్టు ఉన్నాయి. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా కులాన్ని కూడా దగ్గర పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఆశ ఓకే.